హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంటే లేడీస్కి, నేటి మహిళకి, రేపటి మహిళలకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ఎప్పుడు ఏ డే గురించి అయితే వ్లాగ్ చేయలేదండి, బట్ ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. అండ్ సైమల్టేనియస్గా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ఆ ప్లేస్ని కూడా చూపిస్తాను. సో మనం ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవం అనే మీనింగ్ నాకు ఈ డేస్లో తెలుస్తుందండి. ఎట్లా అంటే నాకు చిన్నప్పుడు 10th క్లాస్ వరకు ఏం తెలియదు, అంటే ఏం ఫంక్షన్స్ చేసినా ఏం చేసినా కూడా దాని గురించి ఏం తెలియదు. మాది క్రిస్టియన్ మిషనరీ అన్నమాట. సో చాలా బాగా ప్రతి ఈవెంట్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు. అక్కడ స్కూల్ వచ్చేసి క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనమాట. సో తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా ఇంటర్లో కూడా ఇంకెప్పుడు చదువు బైపీసీ సబ్జెక్ట్ ఫుల్ ఎప్పుడు పుస్తకాల పురుగులై చదువుతూ ఉండాలి. సో ఏం హ్యాపీనెసెస్ అదేం తెలియదండి. అంటే మా టైంలో ఫోన్స్ ఏమి లేవన్నమాట. అంటే అది ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. చిన్న ఫోన్స్ ఉండేవి అనమాట. ఎప్పుడు 2008లో స్క్రీన్ టచ్ సెల్స్ లేవు అన్నమాట. సో నేను వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి చదువుకునేదాన్ని అనమాట. సో నాకు ఈ మహిళా దినోత్సవం అంటే ఇలా ఒక డే గురించి, అంటే ఉమెన్ యొక్క విశిష్టత గురించి చెప్పాలని ఎందుకు ఈరోజు అనిపించిందండి. అందుకు ఈ వ్లాగ్ చేస్తున్నాను. మెయిన్గా నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి మిడిల్ క్లాస్ గర్ల్ నేను వచ్చేసి. సో నేను సఫర్ అయినటివి, నేను ఎలా ఓవర్కమ్ అయినాను, అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నాలాగానే ఎలా ముందరికి వెళ్తారు అనేది నేను ఈ వ్లాగ్లో చెప్తానండి మీకు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి మిడిల్ క్లాస్ అమ్మాయిలకి. పెళ్ళైన తర్వాత అయినా సరే, పెళ్ళి కాకముందైనా సరే. ఎందుకంటే మనము ఉన్నదాంతో సరిపోకుండా ఉండలేమన్నమాట. ఇంకా మంచి స్టేజ్లో రావాలని కసి ఉంటుంది అన్నమాట. ఎంతవరకు కష్టం చేయాలంటే కూడా అంతవరకు కష్టం చేస్తాము. తర్వాత నా లైఫ్లో నాకు సపోర్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే మా అమ్మగారు. ఆ విషయం మా అమ్మకి కూడా ఇప్పటికీ నేను చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మా అమ్మతో నేను గొడవ పడుతూనే ఉంటాను. టామ్ అండ్ జెర్రీ లాగా చిన్న విషయానికి గొడవ పడుతూనే ఉన్నాను. కానీ హోల్ హార్టెడ్గా చెప్తున్నానండి. ఏంటంటే అమ్మ అంటే నాకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, అంటే అదొక సిచ్యువేషన్ని నేను ఓవర్కమ్ అవ్వలేనప్పుడు మా అమ్మగారు నాతో చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏమంటే మనకు ఒక ఈగో అనేది ఉంటుంది కదా, అది అడ్డం పడుతుంది అనమాట. అంటే ఫ్రాంక్గా చెప్పడానికి రాదు. సో ఈరోజు మా అమ్మకి వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. లవ్ యూ అమ్మి. మీరు లేకుంటే నేను లేను యాక్చువల్లీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా నా జాబ్ కారణాల వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాల్సింది వచ్చింది. బట్ మా అమ్మగారు నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారంటే, నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే అది నేను మాటల్లో చెప్పలేను. అయినా కూడా మా అమ్మతో ఫుల్ గొడవ పడుతుంటాను. కానీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మా అమ్మ ఒక సూపర్ ఉమెన్ అండి. తను అసలుకి చాలా కష్టాలు అనుభవించింది. నాన్నగారు సడన్ డెత్ అయ్యారు యాక్సిడెంట్లో. సో తను చాలా కష్టాలు, అంటే మనుషులతో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనేది నాకైతే ఫుల్గా తెలియదండి. నేను అందరినీ నమ్మేస్తాను అనమాట గుడ్డిగా. బట్ అమ్మ మాత్రం ఏదైనా నాకు ప్రాబ్లం వస్తే నేను మా అమ్మతోనే షేర్ చేసుకుంటాను. ఆ డెసిషన్ ఎలా ముందుకు తీసుకుపోవాలనేది నేను మా అమ్మగారితోనే చెప్పుకుంటాను అనమాట. సో అలాగా నా క్రూషియల్ సిచ్యువేషన్స్లో మా అమ్మగారు నాతో పాటు ఉన్నారు. సో హ్యాపీ ఉమెన్స్ డే అని మీకు ముందు వచ్చేసి. తర్వాత మా అమ్మమ్మ గారు, ఆవిడ అసలుకి బెడ్ రిటర్న్ పర్సన్ ఇప్పుడు. అయినా ఎంత మోటివేట్ చేస్తుంటారంటే తను నన్ను అంత మోటివేట్ చేస్తుంటారు. అసలు బెడ్ మీద ఉండే తన వర్క్స్ అన్ని చేసుకుంటుంటారు. సో అంటే అంత ధైర్యంగా ఉండాలి అనేది మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవరైనా సరే ముందర మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరితోనైనా కూడా గట్టిగా మాట్లాడే గుణం అనేది మా ఇంట్లో మా ఆడవాళ్ళని చూసి వచ్చింది అనుకుంటున్నాను. మా అత్తయ్య అయితే, మా చిన్నత్త అయితే అసలు ఎంత డేర్నెస్ లేడీ అంటే వాళ్ళ హస్బెండ్ కొన్ని కారణాల వల్ల లేకుండా పోయారన్నమాట. కానీ ఈ సొసైటీలో ఆమె ఎలా బతికారనేది అది
మా అత్తయ్యని చూసి కూడా నేను నేర్చుకున్నానండి. అంటే వీళ్ళందరూ సూపర్ ఉమెన్స్ అనమాట. నాకు వచ్చేసి నేను చూసిన దానిలో సూపర్ ఉమెన్స్. ఇంకొకటి నా కొలీగ్స్లలో చాలా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే లైఫ్ని చాలా కష్టంగా ఫేస్ చేసి ఇప్పుడు వచ్చేసి బాగున్నారు. అంటే వాళ్ళ లైఫ్ నుంచి నేను ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నానండి. మెయిన్గా నాకు అంటే ఇప్పుడు నేను మహిళ అంటున్నారు కదండి, ఇది వచ్చేసి పెళ్ళై వరకు నాకు అంతా లేదండి నాలెడ్జ్. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయికి ఎన్ని బాధ్యతలు వస్తాయని తెలిసిందనమాట. నేనైతే ఎప్పుడు ఇంట్లో వర్క్ ఏమంత చేసే అమ్మాయిని అయితే కాదు. బట్ ఒకానొక సందర్భంలో ఒక 1 month నేను నా హస్బెండ్ని నా పిల్లల్ని చూసుకోవాల్సింది వచ్చింది అనమాట. నేనే వంట చేసి నేనే అంత చేయాల్సింది వచ్చింది. సో అప్పుడు నాకు వర్కింగ్ ఉమెన్ కన్నా హోమ్లో వర్క్ చేసే వైఫ్స్ మాత్రం ఎంత కష్టపడుతున్నారు అనేది తెలిసిందండి. అంటే మన జాబ్ది వేరేదండి, ఈ లైఫ్ వేరే అండి. అండ్ జాబ్ని అండ్ ఈ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటాం ఉమెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అసలు ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి వంట చేయడం, అంత బండలు తుడచడం, బట్టలు ఉతకడం చాలా హారబుల్ టాస్క్ అండి ఇది వచ్చేసి. అంటే నేను ఎప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నా కాబట్టి ప్రైవేట్ సెక్టార్ గురించి అయితే నాకు తెలియదు. నేను ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్నాను. సో అలాగా నేను ఇంతమంది అంటే మంచి లేడీస్ మధ్యన, అంటే నాకు ఎంతో మోటివేట్ చేసే లేడీస్ మధ్య నేను ఉన్నానన్నమాట. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే తపన చూసిన వాళ్ళని, ఇప్పుడు మనల్ని కన్న వాళ్ళకి మనం వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలని వారిని ఒక మేడంని కూడా చూశాను నేను. అది చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను, మీకు ఇంత ఓపిక ఎక్కడ నుంచి వచ్చిందనేసి అసలు. సో ఇలా రకరకాలుగా అసలు పేరెంట్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తున్న ఒక అమ్మాయిని చూశాను నా కొలీగ్స్లలో. తను ఎంత గ్రేట్ అంటే తన ఏజ్ కూడా ఎక్కువ ఉండదు, అయినా తను ఈ సమాజంలో ఎలా ఉంటుందనేది నాకు తనని చూస్తేనే భయం వేస్తుంది అనమాట. బట్ తను చాలా డేర్నెస్గా ఈ యొక్క సొసైటీలో ముందరికి వెళ్తున్న అమ్మాయి. సో ఇలా ఒక్కొక్క వనితలో ఒక్కొక్క క్యారెక్టర్స్ని చూశాను అన్నమాట. అండ్ నా విషయానికి వచ్చేస్తే నేనైతే అదే అండి, ఇంట్లో వర్క్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయిలకి ఎలా అంటే మాకు టైం ఉండదు కాబట్టి ఈ ఫ్రిడ్జ్ ఈ వాషింగ్ మెషిన్ ఒక దేవుడు లాగా అండ్ మిక్సీ ఒక దేవత లాగా కనిపిస్తుంది అనమాట మా లాంటి వాళ్ళకి. అంటే ఈ మెషిన్స్ వల్ల చాలా వరకు మ్యాక్సిమం మాకు తగ్గిపోతుంది అన్నమాట. సో అది ఒకటండి. తర్వాత లేడీస్కి ఎప్పుడైనా సరే అండి, నేను కొంతమంది జెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడవాళ్ళు ఉద్యోగం చేసినంత మాత్రాన వాళ్ళు తక్కువ అయిపోరు అండ్ వాళ్ళు చులకన భావంతో చూడొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందరకు వచ్చింటారు. చదువులో ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళ యొక్క చదువుని ఒక మంచి దారిలో పెట్టుకొని ఒక ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని సపోర్టివ్ చేయండి, కానీ నిరాశపరచొద్దని నేను చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఎలా అంటే ఏం అవసరం ఉంది అమ్మాయిలు, ఇప్పటి గురు ఉన్నారండి ఇలా చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటారు వాళ్ళు. సో వాళ్ళ అమ్మాయిలని చదువుకోకున్నా అంటే జాబ్ చేసినా చేయకున్నా వాళ్ళకి ఫరక్ పడదు. కానీ చాలామంది అమ్మాయిలు డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం జాబ్ చేసే అమ్మాయిలను కూడా నేను చూశాను, అంటే డబ్బులు ఉన్న వాళ్ళని సరే. కానీ చాలామంది ఎలా అంటే నేను చూసిన సొసైటీలో వచ్చేసి అమ్మాయిలు ఎందుకు వర్క్ చేయాలి, ఏమవసరం ఉంది వర్క్ చేయడం, ఇలాంటివి అని చెప్పొద్దండి. ఎందుకంటే ఈ రోజులలో భర్త భార్య ఇద్దరు కలిసి సంపాదిస్తేనే ఒక మంచి లైఫ్ మనకు ఉంటుంది అండ్ మన పిల్లలకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వగలమండి మనం. అదే మనకి ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేమంటే కనుక మనం మన బతకడం అంటే ఎట్లయినా బతకచ్చండి. పోయి అనాథాశ్రమంలో తర్వాత లేదంటే కనుక
ఎక్కడైనా సత్రాలలో అయినా బతకచ్చండి, అన్నం కోసం బట్ట ఇస్తారు. కానీ ఒక మంచి లైఫ్ బతకాలి, ఒక మంచిగా అన్ని మనకి ఫెసిలిటీస్ ఉండి బతకాలంటే మాత్రం మనీ ఇంపార్టెంట్. సో మనీ కోసం ఒకటి, తర్వాత తను చదివిన చదువుకి ఒక మీనింగ్ ఉండడానికి అమ్మాయిలు అనే వాళ్ళు ఈ రోజుల్లో జాబ్ చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ నిరుత్సాహపరిచి మాట్లాడే మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నానండి. అందరు మగవాళ్ళు అలా ఉంటారు, కొంతమంది అలా ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారనమాట, మీరు బాగా ఇలానే ఉండాలమ్మా అని చెప్పే వాళ్ళు ఉన్నా. అలాంటి వాళ్ళందరికీ, నా లైఫ్లో నాకు ఎదురుపడిన అలాంటి వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాజెక్ట్స్ వచ్చేది ఇది బనగానపల్లి దగ్గర ఉందండి, దద్దనాల్ ప్రాజెక్ట్ అంటారంట దీన్ని. చాలా ప్లెజెంట్ ఉంది క్లైమేట్, వెళ్ళామన్నమాట మేము అక్కడికి. సో అది వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత అండి లేడీస్ అసలుకి ఎంత ప్రెగ్నెన్సీ అనేది నేను అంటే నా లైఫ్లో ఇప్పటికి జరిగిన విషయంలో చెప్తున్నాను మీకు. అండ్ టాస్క్ అండి, ఒక ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే మన లైఫ్లో మనము ఒక అమ్మాయి తను 1 year తన లైఫ్ని పక్కన పెట్టేసి ఓన్లీ తన బేబీ కోసం బతకాలి. అంటే తన లైఫ్ స్టైల్ ఏముండదండి, అంతా తన బేబీ కోసం తను మారిపోవాలి, తన లైఫ్ని సాక్రిఫైస్ చేసేయాలి, నిద్ర ఉండదు. తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఇంకా అది వేరే విషయం అండి అందులో కూడా. సో ఒక 2 years వచ్చేసి మదర్ యొక్క లైఫ్ అనేది చాలా క్రిటికల్ది అండి. సో ఇంత అంటే సి సెక్షన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే, ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే పిల్లలు కనడానికి. సో ఇదే ఒకటి అనుకుంటే కొంతమందికి పిల్లలు పుట్టక అబార్షన్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు పాపం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంజెక్షన్స్ వేపించుకొని అలా కష్టపడేవాళ్ళు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అండి లేడీస్కి అందరికీ, ఇంత కష్టపడుతూ ఇంత సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి వారికి, వీడియో చేస్తున్న ప్రతి మహిళకి, ప్రతి అమ్మాయికి నేను హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నానండి. సో టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ ఆర్ గ్రేట్ అండి. అది అమ్మాయిలైనా సరే, చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా కూడా చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి పెద్దగా ఈ పిల్లలు పుట్టి వాళ్ళ లైఫ్ అంతా ఒక స్ట్రగ్లింగ్ అండి. లేడీస్ది హెల్త్ అనేది అసలు దేవుడు ఇంత శక్తినిచ్చిన ఆ దేవుడికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇంత స్ట్రెంగ్త్గా ఉండాలంటే లేడీస్ ఇవన్నీ ఈ బాధ్యతలన్నీ మోయడానికి ఆ దేవుడే మనతో పాటు ఉండాలి. ఆ అల్లాకి నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానన్నమాట. సో ఇదండి విషయము. ఎప్పుడైనా ఎవరైనా సరే, అమ్మాయిలు ఎవరైనా సరే, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. రీచ్ అవ్వడానికి ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీరు మాత్రం దేనికి వెనకాడకుండా మీరు మీ మనసు చెప్పిన మాట వినండి, దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. అండ్ మీ మనసు ఏం చెప్తుందో అదే వినండి. మనకి ఏది జరగాలంటే కూడా అది దేవుడు మనకి రాసి పెట్టేసి ఉంటారు. సో మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫాలో యువర్ హార్ట్ అంతే. నీకు మంచిగా అనిపించింది ఇంకా మంచిది, అది మన అంతరాత్మకి మంచిగా అనిపించింది మంచిదండి. సో అందరికండి, నా కొలీగ్స్కి, నా ఫ్రెండ్స్కి, నా సరౌండింగ్స్లో ఉన్న అందరికీ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఉన్న మహిళలందరికీ విష్ యూ ఏ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఒక్క రోజుతో మనం ఉమెన్స్ డే అని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఉమెన్ ప్రతి మినిట్ కూడా తను పడే కష్టం అనేది అది ఒక ఉమెన్గా, అంటే ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుందండి అలాగన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటంటే నేను చూసిన సూపర్ ఉమెన్స్ వీళ్ళందరూ అండ్ అలా అండి. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అండి, ఇలా ఉంది చూడండి. గ్రీనరీ బాగుంటుంది, నేచర్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీకు మనసు బాగాలేనప్పుడు ఇలా ఒక ప్లేస్కి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయండి. సో అదండి విషయము. సో మీకు కనుక నా వీడియో టోటల్గా మోటివేటెడ్గా ఉండాలండి. అండ్ మనకు హస్బెండ్ కూడా అలాంటి వారే రావాలి. నేనైతే చాలా లక్కీ అండి, నా హస్బెండ్ నాకు చాలా మారల్ సపోర్ట్ ఇస్తారనమాట. ఆయన లేకుంటే నేను ఇప్పటికీ ఏమైపోయేదాను అనేది నా ప్రీవియస్ బ్లాగ్స్లో మీకు చెప్పింటాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేనున్న లైఫ్ వచ్చేసి నా హస్బెండ్ నాతో పాటు ముందుకు నేను ఈ లైఫ్ బతుకుతున్నాను అనేది నాకు ఒక ఇది. తర్వాత మా అమ్మగారు ఒకరు, తను నా లైఫ్లో ఒక
అండదండలు ఉన్నాను. మా అత్తయ్య గారైనా సరే చాలా మంచి పర్సన్, తను కూడా నన్ను మోటివేట్ చేస్తారు కొన్ని విషయాల్లో. నా సరౌండింగ్స్లో మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక్కొక్క విషయంలో అసలు చిన్న ఏజ్ ఉన్నా కూడా చాలా మోటివేషన్గా ఉంటారన్నమాట. సో ఎవరిని జడ్జ్ చేయలేము, ఎవరిని ఏం చేయలేమండి. పరిస్థితులు అనేటివి మనుషుల్ని ఒకలాగా చూస్తే తప్ప మనం ఎవరిని జడ్జ్ చేయడానికి రాదు. అందరు మంచి వాళ్ళే, మనం చూసే దృష్టితో బట్టి ఉంటుంది ఇది వచ్చేసి. సో ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళు, ఎప్పుడైనా సరే మోటివేటెడ్గా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఎదిరించాలి. దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనం మన లైఫ్లో ముందుకు పోవడానికి మనకు వచ్చే హస్బెండ్స్ కూడా అలాంటి వాళ్ళే రావాలి. మంచిగా అర్థం చేసుకొని మనల్ని ముందుకు నడిపించే భర్త వస్తే అది మన అదృష్టం. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వర్డ్స్ ఏమన్నా కొంచెమన్నా నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్నిచర్ బై ఇషాజ్. బాయ్.